అందరికీ నమస్తే. డిఎస్సి జర్నీలో ఒక దశ వస్తుంది, డిప్రెషన్ దశ. ఈ దశలో మనం ఎలా మారిపోతామో మనమే గుర్తించలేము. బయట వాళ్ళకి చదువుతున్నాను అని కనిపించినా మన లోపల మాత్రం ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మొదటిగా డిప్రెషన్ టైంలో అభ్యర్థులు ఎక్కువగా చేసే పని చదువుకు దూరంగా ఉండడం. ఇంకా చదివినా ప్రయోజనం లేదు అనే ఒక చిన్న ఆలోచన రోజులు గడిచే కొద్దీ పెద్ద నమ్మకంగా మారిపోతుంది. పుస్తకాలు ముందే ఉంటాయి, కానీ వాటిని తెరవాలనే ఆసక్తి ఉండదు. రోజులు గడుస్తాయి, కానీ గిల్ట్ మాత్రం తగ్గదు, ఇంకా పెరుగుతుంది. తర్వాత మనం అనుకోకుండా పడే ట్రాప్ ఇతరులతో పోల్చుకోవడం. అతను చాలా బాగా చదువుతున్నాడు, ఆమెకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, నేను మాత్రం వెనుకబడ్డాను అనే భావన మనలో బాగా పెరుగుతుంది. ఇది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కరిగించే విషయం లాంటిది. నిజంగా మీరు చదవలేకపోవడం కంటే ఈ కంపారిజన్ వల్లనే ఎక్కువ నష్టపోతారు. ఇంకో ముఖ్యమైన విషయం, నెగిటివ్ థాట్స్ లూప్. మన మనసు మనకు శత్రువులా మారిపోతుంది. నాకు రాదు, నేను పనికిరాను, నా లైఫ్ ఇంతే అనే మాటలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటాయి. ఆ సమయంలో ఆ మాటలన్నీ నిజాల్లానే అనిపిస్తాయి. ఈ పరిస్థితిలో చాలామంది తీసుకునే ఈజీ ఎస్కేప్ మొబైల్ అండ్ సోషల్ మీడియా. కొంచెం రిలీఫ్ కోసం రీల్స్ చూస్తాం, వీడియోస్ చూస్తాం, కానీ తెలియకుండానే గంటలు గంటలు గడిచిపోతాయి. తర్వాత ఒకటే ఫీలింగ్, ఇంత టైం వృధా చేశాను అని. రిలీఫ్ కోసం చేసిన పని గిల్ట్ని డబుల్ చేస్తుంది. డిప్రెషన్ టైంలో మన స్లీప్ ప్యాటర్న్ కూడా మారిపోతుంది. ఎక్కువగా పడుకోవడం లేదా రాత్రంతా నిద్రపోకపోవడం, బాడీ అలసిపోతుంది, మైండ్లో క్లారిటీ పోతుంది, చదవాలనే ఉత్సాహం పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ కానీ డేంజరస్ హ్యాబిట్, మోటివేషన్ వీడియోస్ వాచింగ్ చేయడం. ఒక వీడియో చూస్తే ఇంకోటి ఇలా చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో ఇన్స్పిరేషన్ వస్తుంది, కానీ యాక్షన్ మాత్రం ఉండదు. చివరికి అది కూడా ఒక ఎడిక్షన్లా మారిపోతుంది. కొంతమంది కొత్త బుక్స్ మెటీరియల్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇది చదివితే డెఫినెట్లీ క్లియర్ అవుతాను అని అనుకుంటారు, కానీ అవి కూడా సెల్ఫ్లోనే ఉంటాయి. ఇది ఒక ఫాల్స్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఫ్యూచర్ గురించి టెన్షన్ పడతాం. జాబ్ వస్తుందా రాదా అనే డౌట్ మనల్ని ప్రజెంట్ ఎఫర్ట్ను డిస్టర్బ్ చేస్తుంది. కానీ నిజం ఏమిటంటే ఫ్యూచర్ మన ప్రజెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఇంకో సైలెంట్ చేంజ్, మనుషుల నుండి దూరం కావడం. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో మాట్లాడాలని అనిపించదు, ఒంటరిగా ఉండటం సేఫ్ అనిపిస్తుంది. కానీ అదే ఐసోలేషన్ డిప్రెషన్ని ఇంకా డీప్ చేస్తుంది. మొదటిగా నీ ప్రిపరేషన్ని రీసెట్ చేయాలి. ఇప్పటి వరకు ఏం జరిగిందో ఫర్గెట్ చెయ్యు. ఎంత టైం వేస్ట్ అయిందో, ఎంత వెనుకబడ్డావో ఇవి ఇప్పుడు మ్యాటర్ కాదు. ఈ రోజు నుంచే కొత్తగా స్టార్ట్ చేయాలి. ఇది ఫస్ట్ సొల్యూషన్, మెంటల్ రీసెట్. నువ్వు ఫ్రెష్గా మొదలుపెట్టిన రోజు నుంచే నీ జర్నీ మారుతుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేయలేకపోవడం. దానికి ఒక సింపుల్ రూల్ పెట్టు, 5 minutes రూల్. పుస్తకం తెరువు, 5 నిమిషాలు మాత్రమే చదువు అని ఫిక్స్ అవ్వు. నీ బ్రెయిన్ ఇది చిన్న పని అనుకుంటుంది, రెసిస్టెన్స్ తగ్గుతుంది. కానీ ట్రూత్ ఏమిటంటే ఆ 5 minutes చాలాసార్లు 30 minutes అవుతాయి. ఇది ట్రిక్ కాదు, ఇది సైన్స్. ఇంకో పవర్ఫుల్ సొల్యూషన్, లో టార్గెట్ హై స్థిరత్వము. రోజుకు 10 గంటలు కాదు, రోజుకు 2 గంటలు స్థిరంగా చదువు. ఒక నెల తర్వాత రిజల్ట్ చూస్తే నీకే షాక్ వస్తుంది. ఎందుకంటే కన్సిస్టెన్సీ సైలెంట్లీ రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు డిస్ట్రాక్షన్ గురించి మాట్లాడాలి. నీ బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరో తెలుసా? నీ మొబైల్. చదివేటప్పుడు ఫోన్ దగ్గర ఉంటే ఫోకస్ ఉండదు. కాబట్టి ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టు, స్టడీ టైం ఈక్వల్ టు ఫోన్ ఆఫ్ లేదా సైలెంట్ ఆర్ అనదర్ రూమ్. బ్రేక్ టైం ఈక్వల్ టు ఫోన్ అలౌడ్. ఈ ఒక్క రూలు ఫాలో అయితే నీ ప్రొడక్టివిటీ డబుల్ అవుతుంది. ఇప్పుడు క్లారిటీ. చాలామంది ఎందుకు చదవలేకపోతున్నారు అంటే ఏం చదవాలో క్లారిటీ లేదు. కాబట్టి ఒక సింపుల్ ప్లాన్ పెట్టు. ఈరోజు ఏ సబ్జెక్టు, ఏ టాపిక్, ఎంత టైం, ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇంకో పవర్ఫుల్ మెథడ్, యాక్టివ్ స్టడీ. చదవడం మాత్రమే కాదు, రాసుకోవాలి, రిపీట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇది నీ బ్రెయిన్ని ఎంగేజ్ చేస్తుంది. ప్యాసివ్ రీడింగ్, ఫర్గెట్ యాక్టివిటీ స్టడీ రిమెంబర్. ఇప్పుడు ఒక సీక్రెట్ చెబుతా, మోటివేషన్ కంటే డిసిప్లిన్ పవర్ఫుల్. నువ్వు మోటివేటెడ్గా ఉన్నప్పుడు చదవడం ఈజీ, కానీ మోటివేషన్ లేకపోయినా చదవడం అదే సక్సెస్కి రీజన్. కాబట్టి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకో. నేను రోజు చదివే వ్యక్తిని, మూడ్ ఎలా ఉన్నా మినిమం వర్క్ కంప్లీట్ చేయాలి. ఇది హ్యాబిట్ అయితే
నిన్ను ఎవరూ ఆపలేరు. ఇంకో సొల్యూషన్, డైలీ స్మాల్ టెస్ట్. రోజుకి 10 క్వశ్చన్స్ అయినా అటెంప్ట్ చెయ్యు. ఇది నీకు క్లారిటీ ఇస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఇంకా ఏం ఇంప్రూవ్ చేయాలో ఇది కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. చివరిగా ఒక స్ట్రాంగ్ మాట గుర్తుపెట్టుకో, పర్ఫెక్ట్ డే కోసం వెయిట్ చేయొద్దు. ప్రజెంట్ డేని యూస్ చేసుకో. నువ్వు ఈ వీడియో చేసి మళ్ళీ ఫోన్ స్క్రోల్ చేస్తే లైఫ్ సేమ్ ఉంటుంది, కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఒక పేజ్ అయినా చదివితే నీ స్టోరీ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకో. ఈ వీడియో అయిన వెంటనే ఫోన్ పెట్టేసి 5 minutes చదువు స్టార్ట్ చేయి. అది చిన్న స్టెప్ కాదు, నీ కంబ్యాక్ యొక్క మొదటి స్టెప్. ఆల్ ద బెస్ట్.